ఆ రోజు ఫిబ్రవరి 18, 2018 శ్రీదేవి గారు తన భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలిసి ముగ్గురు దుబాయ్ వెళ్లారు. తమ బంధువుకు సంబంధించిన పెళ్లి దుబాయ్ లో జరుగుతుంటే అది అటెండ్ అవ్వడానికి వెళ్లారు. ఆ పెళ్లిలో శ్రీదేవి చాలా సంతోషంగా కనిపించింది. డాన్స్ చేసింది, ఫొటోస్ దిగింది, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఎంజాయ్ చేసింది. పెళ్లి సెలబ్రేషన్స్ 2 రోజుల పాటు జరిగాయి. పెళ్లి అయిపోయాక ఫిబ్రవరి 21 రోజున భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ ఇండియాకి తిరిగి వచ్చేశారు. కానీ శ్రీదేవి మాత్రం దుబాయ్ లోనే జుమేరా ఎమిరేట్ టవర్స్ హోటల్లో ఉండిపోయింది. ఎందుకంటే యాక్చువల్ గా తన పెద్ద కూతురైన జాహ్నవి కపూర్ కూడా పెళ్లి అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే జాహ్నవి తన మొదటి సినిమా షూటింగ్ లో ఉండడం వల్ల పెళ్లి అటెండ్ అవ్వలేకపోయింది. సో జాహ్నవి కోసం ఏవైనా షాపింగ్ చేసి తీసుకువెళ్లాలని శ్రీదేవి దుబాయ్ లోనే ఉండిపోయింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది. షాపింగ్ లో ఏమేం వస్తువులు కొనుక్కోవాలో అన్ని తన మొబైల్లో రాసుకుంది. అయితే ఆ మొబైల్ తన ఉండే హోటల్ సూట్ రూమ్ లో ఎక్కడో పెట్టి మర్చిపోయింది. తన ఫోన్ తనకి కనపడలేదు. అందువల్ల శ్రీదేవి తన షాపింగ్ ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకుని హోటల్ రూమ్ లోనే రెస్ట్ తీసుకుంది. తన మొబైల్ రూమ్ లోనే ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అని అనుకుని దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ ద్వారా డైలీ తన భర్తతో ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఇలా 2 డేస్ గడిచాయి. అయితే అది ఫిబ్రవరి 24. శ్రీదేవి సడన్ గా తన రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ ద్వారా మార్నింగ్ టైంలో తన భర్తకి కాల్ చేసి ఏమనిందంటే, ఏమండి నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. అందుకు తన భర్త కూడా ఏం చెప్పాడంటే, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడు. అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కాల్ అయిపోయిన తర్వాత బోనీ కపూర్ కి ఒక ఆలోచన వచ్చింది. తను నన్ను అంతగా మిస్ అవుతుంది కదా, నేను తనకి తెలియకుండా తన దగ్గరికి సడన్ గా వెళ్తే సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది అని అనుకున్నాడు. వెంటనే అదే రోజు దుబాయ్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాడు. హోటల్ దగ్గరికి వచ్చాడు. డైరెక్ట్ గా రూమ్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే సర్ప్రైజ్ పోతుందని చెప్పి హోటల్ రిసెప్షన్ లో స్పేర్ కీ తీసుకుని రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. డోర్ ఓపెన్ చేయగానే కనపడిన సీన్ ఏంటంటే, శ్రీదేవి రిలాక్స్డ్ గా బెడ్ మీద పడుకుని టీవీ చూస్తూ ఉంది. తన భర్తను చూసి షాక్ అయింది. సర్ప్రైజ్ కూడా అయింది. 2 రోజుల నుంచి ఇద్దరు దూరంగా ఉండడం వల్ల, ఒకరినొకరు బాగా మిస్ అవ్వడం వల్ల వెంటనే ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఇదంతా సాయంత్రం 6:20 PM టైంలో జరిగింది. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నైట్ డిన్నర్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని శ్రీదేవి చెప్పింది. అందుకు బోనీ కపూర్ ఓకే అన్నాడు. శ్రీదేవి స్నానానికి వెళ్ళింది. బోనీ కపూర్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. కానీ గంటైనా శ్రీదేవి బాత్రూమ్ లో నుంచి బయటికి రాలేదు. లేట్ గా వెళ్తే రెస్టారెంట్స్ మూసేస్తారు, త్వరగా రా అని గట్టిగా పిలిచాడు. కానీ బాత్రూమ్ లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అలా 2-3 సార్లు పిలిచాడు. కానీ నో రెస్పాన్స్. ఇక బోనీ కపూర్ కి అనుమానం వచ్చి డోర్ ని నెట్టాడు. డోర్ లోపల లాక్ చేసేం లేదు. అందువల్ల డోర్ ఓపెన్ అయ్యింది. అక్కడ అతనికి కనిపించిన దృశ్యం, బాత్ టబ్ లో నీళ్ళల్లో శ్రీదేవి కదలకుండా అలానే ఉంది. అతను వెంటనే ఫ్రెండ్స్ కి, పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీస్, పారామెడిక్స్ అక్కడికి వచ్చారు. హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే శ్రీదేవి ప్రాణాలు పోయాయి అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అది విని బోనీ కపూర్ బాధపడ్డాడు. మొదట్లో బోనీ కపూర్ మీడియాకి ఏం చెప్పాడంటే, శ్రీదేవి గుండెపోటు వల్ల చనిపోయింది అని. దుబాయ్ పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. దేశం మొత్తం టీవీల ముందు కూర్చొని అప్డేట్స్ చూస్తూ ఉండిపోయింది. ఫైనల్ గా ఫిబ్రవరి 27న దుబాయ్ పోలీసులు ఒక అఫీషియల్ ప్రకటన చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది. ఇందులో నేరపూరిత ఉద్దేశం ఏమీ లేదు. శ్రీదేవి చనిపోయింది గుండెపోటు వల్ల కాదు, నీళ్ళల్లో మునిగిపోవడం వల్ల చనిపోయింది అని. అంటే స్పృహ కోల్పోయి బాత్ టబ్ లో మునిగి చనిపోయి ఉండవచ్చు. ఆమె బాడీలో ఆల్కహాల్ ట్రేసెస్ ఉన్నాయి. సో మైకంలో ఆమె స్పృహ కోల్పోయి నీళ్ళల్లో మునిగి చనిపోయి ఉండవచ్చు. బాడీని ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని దుబాయ్ పోలీసులు చెప్పారు. అంటే అంతటితో కేసు క్లోజ్ అయ్యింది. సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చిన భర్తకి తన జీవితంలోనే పెద్ద షాక్ మిగిలింది. కానీ ఇదంతా అఫీషియల్ గా చెప్పే స్టోరీ. ఈ స్టోరీకి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. అక్కడే మిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చెబుతాను. అఫీషియల్ స్టోరీలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నాయి. కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటంటే, నెంబర్ 1, 40 గంటల వ్యవధిలో స్టోరీ మారిపోవడం. మొదట గుండెపోటు అన్నారు, లాస్ట్ లో నీళ్ళల్లో మునిగిపోయి చనిపోయిందన్నారు. మరణానికి గల కారణాన్ని 40 గంటల వ్యవధిలోనే ఎందుకు చేంజ్ చేశారు? నెంబర్ 2, ఆల్కహాల్ యాంగిల్. శ్రీదేవికి హెల్త్ మీద చాలా శ్రద్ధ అని, ఆమె ఆల్కహాల్ అసలు తాగదు అని తనకి క్లోజ్ గా ఉండే కొంతమంది అన్నారు. మరి బాడీలో ఆల్కహాల్ ట్రేసెస్ ఎలా వచ్చాయి? నెంబర్ 3, కేసు స్పీడ్ గా క్లోజ్ అవ్వడం. ఇంత పెద్ద సెలబ్రిటీ మరణం మీద ఇన్వెస్టిగేషన్ జస్ట్ 3 రోజుల్లో కంప్లీట్ అవ్వడం కొంతమందికి అనుమానం కల్పించింది. నెంబర్ 4, ఇండియాలో సెకండ్ పోస్ట్ మార్టం జరగకపోవడం. బాడీ ఇండియాకి వచ్చాక ఇక్కడ మళ్ళీ ఒక పోస్ట్ మార్టం చేయాలి అని కొంతమంది డిమాండ్ చేశారు. కానీ అది జరగలేదు. నెంబర్ 5, బాత్ టబ్ పై అనుమానాలు. ఒక అడల్ట్ పర్సన్ బాత్ టబ్ లో మునిగిపోవడం ఎలా సాధ్యమవుతుంది? కనీసం మునిగిపోయేటప్పుడు బయటికి రావాలని ప్రయత్నిస్తారు కదా, అలా ప్రయత్నిస్తే ఫ్లోర్ పైన నీళ్లు పడాలి కదా. కానీ ఫ్లోర్ పైన నీళ్లు ఎక్కడా పడినట్టు ఆధారాలు లేవు. సో ఇలాంటి ప్రశ్నలు ప్రజలు లేవనెత్తారు. ఈ ప్రశ్న వల్ల 3 థియరీస్ కూడా బయటికి వచ్చాయి.
అవేంటో చెప్పే ముందు ఒక చిన్న విషయం, మీరు సింపుల్ గా 10,000 రూపాయలు సంపాదించుకునే ట్రిక్ చెప్తాను. ఏంజల్ వన్ రెఫర్ అండ్ ఎర్న్ ద్వారా చేయవచ్చు. అందుకోసం ముందు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ అనేది ఫ్రీ, జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేసి అకౌంట్ మీద క్లిక్ చేస్తే రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఆ లింక్ ద్వారా వాళ్ళ చేత అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క రెఫర్ కి 500 నుంచి 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే మొదటి థియరీ సుబ్రహ్మణ్యం స్వామి గారు చెప్పారు. ఆయన ఏమని ప్రకటన చేశారంటే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించలేదు, ఆమెను హత్య చేశారు. శ్రీదేవి తన ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించేవారు. ఆమె ఎప్పుడూ కూడా మద్యం తాగలేదు. కానీ ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందంటే ఆమెకి బలవంతంగా ఎవరో మద్యం తాగించి ఉండవచ్చు. ఒక సాధారణ హోటల్ బాత్టబ్ లో ఒక అడల్ట్ పర్సన్ కేవలం జారిపడి మునిగిపోవడం చాలా కష్టం. ఎవరైనా ఆమెను నీటిలోకి నొక్కిపెట్టి లేదా శ్వాస ఆడకుండా చేసి ఉంటారు. మొదట ఆమె గుండెపోటుతో చనిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హఠాత్తుగా కారణం మారడం చూస్తుంటే ఇదంతా ముందుగా ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. హోటల్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు? అసలే బాలీవుడ్ యాక్టర్స్ కి దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ గ్యాంగ్ తో లింక్స్ ఉన్నాయి అని ఆయన ఒక థియరీ చెప్పారు. రెండవ థియరీ రిటైర్డ్ ఢిల్లీ ఏసీపీ వేద్ భూషణ్ నుంచి వచ్చింది. ఆయనకి ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఉంది. ఆయన ఏమన్నాడంటే శ్రీదేవి మరణం ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య అని చెప్పారు. తన థియరీని ప్రూవ్ చేయడానికి ఆయన స్వయంగా దుబాయ్ వెళ్లి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని కీలక వాదనలు చేశారు. వేద్ భూషణ్ దుబాయ్ వెళ్లి అదే జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో శ్రీదేవి ఉన్న గదికి పక్క రూమ్ లో స్టే చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించారు. సాధారణ పరిస్థితుల్లో ఒక అడల్ట్ పర్సన్ బాత్టబ్ లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం శారీరకంగా చాలా కష్టమని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఫిజికల్ ఎవిడెన్స్ లేదా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ఒక వ్యక్తి బాత్టబ్ లో శ్వాస ఆగిపోయే వరకు బలవంతంగా నీటిలోకి నొక్కి పెట్టడం చాలా సులువని ఆయన వాదించారు. శ్రీదేవి మరణం వల్ల ఎవరికి ఆర్థిక లాభం చేకూరుతుందో చూడాలని, ఆమె ఆస్తులు మరియు సంపదను హత్య కోణంలో డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన అన్నారు. కొన్ని దుబాయ్ హోటళ్లపై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు పట్టు ఉందని ఆరోపిస్తూ ఈ ఘటన వెనుక అతని హస్తం ఉందేమోననే సంచలన అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. కాల్ రికార్డింగ్స్, బ్లడ్ టెస్ట్ గురించి పూర్తి వివరాలు లేదా ఊపిరితిత్తుల స్థితిని లోతుగా ఇన్వెస్ట్ చేయకుండా కేవలం 3-4 రోజుల్లోనే దుబాయ్ పోలీసులు కేసుని క్లోజ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది రెండవ థియరీ. ఇక మూడవ థియరీ శ్రీదేవి మరణించిన 1.5 ఏడాది తర్వాత కేరళలోని జైల శాఖకు చెందిన డీజీపీ రిషిరాజ్ సింగ్ ఇచ్చారు. ఆయన దీని గురించి ఒక మలయాళం న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రాశారు. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ బి ఉమాదత్తంతో ఒకప్పుడు జరిగిన ఒక పర్సనల్ నార్మల్ కన్వర్జేషన్ ని బేస్ చేసుకుని ఆయన ఆర్టికల్ రాశారు. యాక్చువల్ గా డాక్టర్ ఉమాదత్తన్ కేరళలో ఫేమస్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్. ఆయన్ని షెర్లాక్ హోమ్స్ ఆఫ్ కేరళ అని కూడా అంటారు. ఆత్మహత్యలు లేదా ప్రమాదాలుగా కొట్టిపారేసిన ఎన్నో కాంప్లికేటెడ్ క్రైమ్ కేసెస్ ని ఆయన తన కెరీర్ లో ఎన్నో ఛేదించాడు. కేరళ పోలీసులకు ఫారెన్సిక్ సలహాదారుడిగా సేవలు అందించారు. శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఒక నార్మల్ హోటల్ బాత్టబ్ ని నిశితంగా పరిశీలించి డాక్టర్ ఉమాదత్తన్ ఒక థియరీ చెప్పారు. ఒక సాధారణ బాత్టబ్ కేవలం 1 లేదా 1.5 అడుగుల నీటిని మాత్రమే కలిగి ఉంటుంది. ఒక అడల్ట్ పర్సన్ అంత తక్కువ నీటిలో కేవలం స్పృహ తప్పి లేదా అనారోగ్యం వల్ల మునిగిపోవడం అనేది సాధ్యం కాదు. మానవ శరీరానికి ప్రమాదం సంభవించినప్పుడు తనని తాను రక్షించుకునే ఇన్వాలంటరీ సర్వైవల్ సిస్టమ్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత మద్యం సేవించినా లేదా అకస్మాత్తుగా స్పృహ తప్పినా సరే వారి ముక్కు మరియు నోరు నీటిని తాకిన మరుక్షణమే బ్రెయిన్ ఒక్కసారిగా అప్రమత్తమై ఊపిరి తీసుకోవడానికి లేదా బయటపడడానికి శరీరం తీవ్రంగా పోరాడుతుంది. ఒక బాత్టబ్ లో మనిషి మునిగిపోవాలంటే వేరొకరు భౌతికంగా వారిపై దాడి చేసి ఉండాలి. ఒకవేళ నిందితుడు శ్రీదేవి యొక్క 2 కాళ్ళు పైకి ఎత్తి పట్టుకుని అదే సమయంలో ఆమె తలను నీటిలోకి బలంగా నొక్కి పెడితే ఆమె ఎదురు తిరగడానికి ఎటువంటి బలం ఉండదు. ఈ పద్ధతిలో హత్య చేసినప్పుడు శరీరంపై ఎలాంటి పెద్ద గాయాలు లేదా పోరాడిన ఆనవాళ్లు కనిపించవు. కాబట్టి ఇది చూడటానికి కేవలం ఒక ప్రమాదం లాగే కనిపిస్తుంది అని ఉమాదత్తన్ తన థియరీని పర్సనల్ కన్వర్జేషన్ లో డీజీపీ రిషిరాజ్ సింగ్ చెప్పారు. ఈ 3 థియరీస్ విన్నాక మీకు ఏమనిపిస్తుంది? దుబాయ్ పోలీసులు మాత్రం ఇది హత్య కాదని కేవలం ఒక ప్రమాదం మాత్రమే అని చెబుతున్నారు. ఆ రాత్రి ఇండియా సినిమా చరిత్రలో ఒక చీకటి రాత్రి. ఇండియా యొక్క మొదటి ఫీమేల్ సూపర్ స్టార్, 300కు పైగా సినిమాలు చేసిన నటి, 4 తరాల ప్రేక్షకుల్ని అలరించిన మహానటి దుబాయ్ లోని ఒక స్టార్ హోటల్ బాత్రూమ్ లో
చనిపోయి కనిపించింది. ఒక ఫ్యామిలీ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన ఆమె కొద్ది రోజుల్లోనే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయింది. శ్రీదేవి భౌతికాయాన్ని అనిల్ అంబానీ తన చార్టర్ ఫ్లైట్ లో ముంబైకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 28న ముంబైలో స్టేట్ హానర్స్ తో అంటే భారత జెండా కప్పిన గౌరవాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అంటే సాధారణంగా రాజకీయ నాయకులకి సైనికులకి ఇచ్చే గౌరవం ఒక నటికి ఇచ్చారు. అది ఆమె గొప్పతనానికి గుర్తు. లక్షల మంది అభిమానులు రోడ్స్ మీద నిలబడి కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అన్ని ఇండస్ట్రీస్ సెలబ్రిటీస్ వచ్చి నివాళి అర్పించారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కింద కామెంట్స్ లో పెట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న విషయం, మీరు సింపుల్ గా 10,000 రూపాయలు సంపాదించుకునే ట్రిక్ చెప్తాను. ఏంజల్ వన్ రెఫర్ అండ్ ఎర్న్ ద్వారా చేయవచ్చు. అందుకోసం ముందు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ అనేది ఫ్రీ. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఏంజల్ వన్ యాప్ ఓపెన్ చేసి అకౌంట్ మీద క్లిక్ చేస్తే రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఆ లింక్ ద్వారా వాళ్ళ చేత అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క రెఫర్ కి 500 నుంచి 1000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.